Hello everyone, welcome to Code with Me channel. Today is the day one to learn Python from scratch in Telugu. ఓకే, ఈరోజు మనం పైథాన్ బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ సింపుల్గా కంప్యూటర్కి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఎలా ఇవ్వాలో నేర్చుకుందాం. యా, ఫస్ట్ వన్ హై లెవెల్ లాంగ్వేజ్. అంటే ఇది మనకి అండర్స్టూడ్ అయ్యే సింపుల్ ఇంగ్లీష్ వర్డ్లో ఉంటుంది. దట్ మీన్స్ హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ అనమాట. ఓకే, అలాగే మనకి లో లెవెల్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. అది ఎలా ఉంటుంది? బైనరీ కోడ్లో లైక్ జీరోస్, వన్స్ అలా ఉంటుందన్నమాట. మనం కాంప్లెక్స్ బైనరీ కోడ్ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది హై లెవెల్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ పైథాన్ ఈజ్ ఏ వెరీ సింపుల్ సింటాక్స్ అండ్ ఈజీ టు లెర్న్. పైథాన్ సింటాక్స్ చాలా సింపుల్గా ఉంటుంది, ఇంకా ప్లెయిన్ ఇంగ్లీష్ చదివినట్టే ఉంటుంది. కాబట్టి బిగినర్స్కి ఇది పర్ఫెక్ట్ లెర్నింగ్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద లెఫ్ట్ ప్యానల్ వీఆర్ హ్యావింగ్ ఏ కోడ్ దట్ ఈస్ ప్రింట్ హలో వరల్డ్. పైథాన్లో జస్ట్ మనం ప్రింట్ అని ఇచ్చి మనకి ఏం కావాలో అది టైప్ చేసేస్తాం. కానీ లైక్ అదర్ లాంగ్వేజెస్ లైక్ జావా ఏమిస్తాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ అని ఇచ్చి అందులో మనకి ఏం కావాల్స్తే అది ఇస్తాము అనమాట. సో పైథాన్ అనేది వెరీ సింపుల్ సింటాక్స్తో ఉంటుందన్నమాట. ద నెక్స్ట్ వన్ ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. పైథాన్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. దీని గోల్డెన్ రూల్ ఏమిటంటే రైట్ వన్స్ రన్ ఎనీవేర్. మీరు విండోస్లో రాసిన కోడ్ని మ్యాక్ ఓఎస్లో కానీ లైనెక్స్లో కానీ వేరే ప్లాట్ఫామ్స్లో కూడా మనం రన్ చేయొచ్చు అనమాట, ఎలాంటి చేంజ్ లేకున్నా. అదే వేరే లాంగ్వేజెస్ అయితే చేంజెస్ చేశాక మనం రన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంటర్ప్రిటర్. పైథాన్ కోడ్ని ఇంటర్ప్రిటర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే కోడ్ మొత్తం ఒకేసారి కాకుండా లైన్ బై లైన్ రీడ్ చేసి రన్ చేస్తుంది. ఫర్ సపోజ్ లైన్ 3లో ఎర్రర్ వస్తే అక్కడ స్టాప్ అయిపోతుంది ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది, నెక్స్ట్ లైన్కి ఇంకా వెళ్ళదు. సో దీన్ని లైన్ బై లైన్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అంటారు. అదర్ దాన్ పైథాన్ లైక్ జావా, C++, మొత్తం అంతా ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసి ఏమైనా ఎర్రర్స్ ఉంటే అది మనకి డిస్ప్లే చేస్తుంది. సో పైథాన్ ఈజ్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఐడెంటేషన్. మనకి పైథాన్లో ఐడెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, లైన్ ముందు కానీ ఏమైనా ఇఫ్ తర్వాత స్పేస్ ఇవ్వడం అవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ x ఈక్వల్స్ టు 1, వేరే లాంగ్వేజెస్లో మనం కర్లీ బ్రేసెస్ ఇస్తాం, కానీ ఇక్కడ కాలన్ ఇవ్వాలన్నమాట. ఐడెంటేషన్ అంటే ఇంకా నెక్స్ట్ ఇఫ్ తర్వాత సమ్ స్పేస్ అనేది మనకి విజిబుల్ అవుద్ది, అంటే లీవ్ అవుద్ది అనమాట పైథాన్లో. ఒకవేళ అది ఆ ప్లేస్ని మనం లీవ్ చేయకుండా ఉంచితే ఐడెంటేషన్ ఎర్రర్స్ అనేవి వస్తాయి పైథాన్లో. వేరే లాంగ్వేజెస్లో అలా ఏమి ఉండదన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఐడెంటేషన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంట్రొడక్షన్ ఇన్ డే 1. ఇంకా ఉంటుంది చాలా, కానీ మనం ఇంకా డే బై డే ఇంకా నేర్చుకుందాం. ఓకే, నా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్. మనకి ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఎందుకు యూజ్ అవుతాయి? మనం ఏమైనా మిషన్కి ఇవ్వాలనుకుంటే అప్పుడు మనం ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. అదే మనకి మిషన్ నుంచి మనకి ఏమైనా రావాలి అనుకుంటే ఇన్ఫర్మేషన్, అప్పుడు అవుట్పుట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. అవుట్పుట్లో ఏం యూజ్ చేస్తాం? ప్రింట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, మనం ఇందాక చెప్పుకున్నాం పైథాన్ అనేది సింపుల్ సింటాక్స్. జస్ట్ ప్రింట్ అని ఇచ్చి లోపల జస్ట్ మీకు ఏం కావాలో అది ఇచ్చుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ కోడ్ విత్ మీ. కోడ్ విత్ మీ అనేది మనకి డిస్ప్లే అయింది, అంటే ప్రింట్ అయింది అనమాట. నువ్వు డబుల్ కోడ్స్ ఇచ్చినా పర్వాలేదు, ఆర్ సింగిల్ కోడ్స్ ఇచ్చినా పర్వాలేదు అనమాట. యా, నెక్స్ట్ ఇన్పుట్లో మనం ఇన్పుట్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇప్పుడు నువ్వు
ఏమైనా ఇవ్వాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద లెఫ్ట్ ప్యానల్ నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని ఇచ్చి నీకు ఏమైనా డిస్ప్లే అవ్వాలి అనుకుంటే లైక్ ఎంటర్ యువర్ నేమ్, ఎంటర్ యువర్ ఫాదర్స్ నేమ్, అలా ఏమైనా డిస్ప్లే అవ్వాలి అనుకుంటే నువ్వు ఆ ఇన్పుట్ ఆఫ్లో ఇచ్చుకోవచ్చు అనమాట. అక్కడ చూడండి కింద ఎంటర్ ద నేమ్, తర్వాత బ్లాంక్ వచ్చింది. అక్కడ మనం నీకు నచ్చిన పేరు ఇచ్చుకోవచ్చు. లైక్ యువర్ నేమ్ ఆర్ కోడ్ విత్ మీ అని ఇస్తే మనకి అని ఇస్తుంది. నెక్స్ట్ మనం ఈ 2 కాంబినేషన్స్లో ఒక చిన్న కోడ్ రాసి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు రాయబోయే కోడ్లో మనం వేరియబుల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఆ వేరియబుల్స్ అనేవి మనం నెక్స్ట్ వచ్చే టాపిక్స్లో డిస్కస్ చేసుకుందాం. ఏ అనేది వేరియబుల్. ఇక్కడ ఏ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ ఫేవరెట్ నెంబర్. ఓకే, ఇది మనకి డిస్ప్లే అయ్యింది. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు ప్రింట్, మనం ఆ ఎంటర్ యువర్ ఫేవరెట్ నెంబర్ అని డిస్ప్లే అయ్యాక మనం ఏమైతే ఫేవరెట్ నెంబర్ ఇచ్చామో అది మనకి ప్రింట్ అవుతుంది అనమాట. రన్ చేద్దాం. అదిగోండి ఎంటర్ యువర్ ఫేవరెట్ నెంబర్. మీ ఫేవరెట్ నెంబర్ని ఎంటర్ చేస్తే సపోజ్ 5, జస్ట్ ఎంటర్ చేస్తే మనకి 5 అనేది ప్రింట్ అయింది. దిస్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. వచ్చే సెషన్లో మనం ఇంకా నేర్చుకుందాం. సో ఫాలో.